హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్, కొత్త మార్గదర్శకాలు విడుదల అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలోనే ప్రభుత్వ ఉద్యోగులకు కీలకమైన అప్డేట్ అయితే ఇది. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది ప్రభుత్వం. బదిలీల మినహాయింపుల విషయంలో కొన్ని మార్గదర్శకాలు వెలువరించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ నుంచి ప్రత్యేక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు అయితే గుడ్ న్యూస్ అయితే వచ్చింది. బదిలీల కోసం చేస్తున్న లేక బదిలీల్లో మినహాయింపుల కోసం చేస్తున్న వారికి కీలకమైన అప్డేట్ అయితే ఇది. ఉద్యోగుల బదిలీలు మినహాయింపులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్ ఫ్రేమ్ చేసింది. ఏ విధమైన ధ్రువపత్రాలు సమర్పించాలో వెల్లడించింది. ఉద్యోగ సంఘాలు బదిలీల మినహాయింపులు కోరితే తగిన ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. గతంలో తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించిన వారిపై విచారణ కూడా జరుగుతుందని తెలిపింది. ఉద్యోగుల బదిలీలకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం మార్చి 15 నుంచి జూన్ 2 వరకు ఉన్న నిషేధాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఒకే చోట 5 ఏళ్లు పనిచేసిన వారికి బదిలీ తప్పదని తెలిపింది. ఈ నెలాఖరు నాటికి ఒకే చోట 5 ఏళ్లు పనిచేసిన ఉద్యోగులు తప్పనిసరిగా బదిలీ కావాల్సిందే. 5 ఏళ్లు పూర్తి కాని వారు అభ్యర్థనపై బదిలీ కావచ్చు. 2026 మే 31కి రిటైర్ అయ్యే వారికి ఇది వర్తించదు. ఇక ఒకే స్టేషన్లో అన్ని క్యాడర్లలో పనిచేసిన కాలాన్ని లెక్కలో తీసుకుంటారు. ఉద్యోగి పనిచేసిన నగరం, పట్టణం, గ్రామంగా పరిగణిస్తారు. దృష్టి సమస్యలు ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. మానసిక వైకల్యం కలిగిన పిల్లలుంటే వైద్య సదుపాయాలున్న ప్రాంతాన్ని ఎంచుకోవచ్చు. ఇక గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్ల దాటి పనిచేసిన వారికి, 40% దాటి అంగవైకల్యం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. ఇక కారుణ్య నియామకాల్లో నియమితులైన వితంతువు మహిళా ఉద్యోగులకు కూడా బదిలీలో ప్రాధాన్యత ఇస్తారు.